రీసెంట్ క్రికెట్ హిస్టరీలో గ్రేట్ అనదగిన ప్లేయర్స్ ఎవరు అని కొన్ని వారాల పాటు క్రిక్ఇన్ఫో అనే సైట్ మేధోమథనం చేసి అందరి అభిప్రాయాలు తీసుకుని డేటా అనాలిసిస్ కూడా జరిపి ఇదిగో ఇలా 25 పేర్లు బయటపెట్టింది. చూశారు కదా, కలీస్ ఆల్ టైమ్ గ్రేట్ నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో సచిన్ ఉన్నాడు, నెంబర్ 3లో కోహ్లీ కనబడుతున్నాడు. చాలా వరకు ఇందులో అబ్జెక్ట్ చేయడానికి ఏం లేదు. ప్రజెంట్ ఆడుతున్న వాళ్ళలో జో రూట్ అండ్ స్టీవెన్ స్మిత్ ఎక్కడున్నారో చూడండి. అయితే ఈ టాప్ 25లో ఎక్కడ షేన్ వార్న్ అండ్ బ్రియన్ లారా కనపడలా. అది మాత్రం నాకు చాలా లోటు అనిపించింది. సరిగ్గా ఇదే పాయింట్ని కెవిన్ పీటర్సన్ అడ్రస్ చేశాడు. తనని కూడా టాప్ 25లో పెట్టారు, కానీ వాళ్ళిద్దరిని పెట్టకపోవడం అనేది లోటు అని చెప్తూ తన ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నా అంటూ పీటర్సన్ ఈ ట్వీట్ పెట్టాడు. నా దృష్టిలో మురళీధరన్ కంటే షేన్ వార్న్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకని? మురళీధరన్ అంటే సబ్ కాంటినెంట్ కండిషన్స్ని అడాప్ట్ చేసుకున్నాడు, ఎక్కువ వికెట్లు తీశాడు, గ్రేటే. కానీ షేన్ వార్న్ పేసీ అండ్ గ్రీన్ పిచ్ల మీద ఆడాడు. సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో అన్ని వికెట్లు తీయటువంటి మామూలు విషయం కాదు కదా. పైగా మురళీధరన్ ఆడిన జమానాలో ఆయన కోసమే వికెట్లు వెయిట్ చేస్తూ ఉండేవి. ఎందుకంటే స్ట్రైక్ చేసే బౌలర్లు శ్రీలంకలో తక్కువ కదా. కానీ ఆస్ట్రేలియాలో అలా కాదు. మెగ్రాత్ అయినా, కాస్పరోవిచ్ అయినా, బ్రెట్లీ అయినా అవతల ఎండ్లో వికెట్లు తీసేందుకు స్ట్రైకింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ దాటి వాళ్ళతో పోటీ పడి పేస్ పిచ్ల మీద అన్ని వికెట్లు తీశాడు. పైగా యాక్షన్ పరంగా చూసినా, యాటిట్యూడ్ పరంగా చూసినా కానీ ఎందుకో నాకు షేన్ వార్న్ ఛాంపియన్ అనిపిస్తాడు. కంపేర్ చేయడం అని కాదు కానీ ఛాంపియన్ అనిపిస్తాడు. బహుశా వార్న్ టాప్ 10లో ఉండాలేమో అని నేను అనుకుంటా. మన మధ్య లేకపోవడం, ఎర్లీ డిపార్చర్ లాగా వెళ్ళిపోవడం వల్లేమో వార్న్ బజ్ క్రమంగా తగ్గడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చేమో ఈ టాప్ 25లో లేకపోవడానికి. మీరైతే ఏమంటారు? లారా అయినా అంతే కదా, అతడే ఒక సైన్యం అన్నట్టు ఉండేది అటాక్. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ అంతంత మాత్రంగా ఉన్నా కానీ ఆ ఒక్కడో ఉన్నాడంటే మామూలు విషయమా? ఇదే మురళీధరన్ని లారా శ్రీలంకలో ఎర్లీ మిలియనియంలో ఎలా ఫేస్ చేశాడో, రోజంతా ఎలా ఆడాడో మీరు చూసారా? చూస్తే గనక వాళ్ళిద్దరి గురించి కామెంట్ చేయండి, మాట్లాడదాం.